క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు వారి ఉపవాసములో 3వ శోధన గురించి మనం తెలుసుకుందాం. ఈ వాక్య భాగం ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుండి 8 వచనం వరకు మనం ఈరోజు ధ్యానిద్దాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములోనే ఆయనను చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది యేసుక్రీస్తుల వారిని ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకెళ్ళినటువంటి అపవాది భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషములోనే చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటల్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రియులరా, అపవాది చాలా శక్తివంతుడైనటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలోనే చూపించాలి అంటే చిన్న విషయం కాదు ప్రియులారా. చాలామంది అపవాది గురించి బోధిస్తూ ఉంటారు. అపవాది గురించి పాటలు కూడాను సండే స్కూల్ పిల్లల ద్వారా పాటిస్తూ ఉంటారు. అదేమని అంటే ప్రియులారా, సాతాను పవరు 0 పవరు, దేవుని పవర్ సూపర్ పవర్ అని సండే స్కూల్లో కానీ, అంతేకాకుండా ప్రియులరా పెద్దవాళ్ళు కూడాను పబ్లిక్ మీటింగ్లో వర్షిప్లో పాడినటువంటి దాఖలు కూడాను లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, సాతాను శక్తి 0 పవర్ అనుకుంటే, ఇక్కడ సాతానుడు యేసుక్రీస్తుల వారిని ఒక్క నిమిషములోనే భూలోక రాజ్యములన్నీ కూడాను చూపించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, సాతానుడు 0 పవర్ కాదు. దేవుని ఎదుట అతను 0 పవర్ ఏమో కానీ మన ఎదుట సాతానుడు 0 పవర్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియులారా, అపవాది గురించి ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నియగూరుదునో వానికిత్తును అన్నటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఈ మాటల్ని బట్టి మనకేమర్థమవుతుంది? సాతానుడు 0 పవర్ కాదు, సాతానుడు అధికారం లేనివాడు కాదు, కానీ సాతానుడు అధికారము పొందిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అపవాది అధికారము పొందినటువంటి వ్యక్తిగా, అతని చేతికి అధికారము ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంతకీ అపవాదికి అధికారము ఎవరిచ్చారు, ఏ విధంగా ఇవ్వబడింది అని మనం ఆలోచించగలిగినప్పుడు, అపవాదిని అధికారం ఇచ్చింది ఎవరంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులే అపవాదిని అధికారం ఇవ్వడం జరిగింది. అపవాదిని అధికారం ఇవ్వడం వలన ఆయన అధికారము పొందిన వాడై ఈ భూమి మీద రాజ్యం ఏలుతూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా అపవాది గురించి ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30 వచనములో యేసుక్రీస్తుల వారు అపవాది గురించి ఈ విధంగా చెప్తాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో యేసుక్రీస్తుల వారు చెప్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుక్రీస్తుల వారే స్వయముగా అపవాది గురించి చెప్తున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ లోకములో అధికారం పొందినటువంటి వ్యక్తిగా, ఈ లోకానికి అధికారిగా అపవాది పిలువబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు అపవాది 0 పవర్ ఎలా కాగలడు చెప్పండి? ఆయన అధికారం పొందినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రియులరా, భూలోక రాజ్యం అంతయు ఒక్క నిమిషంలోనే చూపించగలిగింది అంటే నిజంగానే ఎంత టెక్నాలజీ ఆ రోజు యేసుక్రీస్తు ముందు వాడుకున్నదో అపవాది గురించి మనకు అర్థమవుతుంది ప్రియులరా.
గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఉపవాసములో ఉన్నటువంటి వారు కానీ, లెంట్ డేసులు పాటిస్తున్నటువంటి వారు కానీ, శోధనలో కానీ కీడులో కానీ పడిపోయినటువంటి వారు కానీ, కష్టంలో కానీ బాధలో కానీ పడిపోయినటువంటి వారు కానీ, దయచేసి మీరు అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాదిని తిప్పికొట్టాలి అంటే, అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాదిని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా మన జీవితంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే తప్ప అపవాదిని మనము ఎదిరించలేము అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియులారా, అపవాది యేసుక్రీస్తుల వారితో మరొక మాట చెప్తుంది, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇది అంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, భూలోక రాజ్యమంతా కూడాను ఒక్క నిమిషములోనే యేసుక్రీస్తుల వారిని చూపించి నీవు నన్ను సాగిలపడి మ్రొక్కినట్లయితే, నమస్కరించినట్లయితే ఇదంతయు కూడాను నీకు ఇస్తాను, ఇదంతయు నీకు ఇచ్చేస్తాను, ఇదంతయు నీకు అవుతుంది అని అపవాది యేసుక్రీస్తుల వారిని శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారు ఎలాగైనా అపవాదిని మ్రొక్కాలి. అపవాదిని యేసుక్రీస్తు వారిని మ్రొక్కినట్లయితే ఈ భూలోక రాజ్యమంతా కూడాను, ఈ లోకములో ఉన్న అధికారం అంతా, ఈ లోకములో ఉన్న మహిమంతా కూడాను యేసుక్రీస్తుల వారిని ఇచ్చేస్తాను అని ఆశ చూపిస్తుంది. నేత్రాశతో యేసుప్రభుని, శరీరాశతో యేసుప్రభుని, జీవపు డంబంతో యేసుక్రీస్తు వారిని పడగొట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, బైబిల్ ప్రకారంగా మనము చూసినట్లయితే మనం ఎవరిని మ్రొక్కాలి, ఎవరిని మ్రొక్కకూడదు అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ఈ సమయంలో ధ్యానిద్దాం. ఆదికాండము 22 అధ్యాయము 5 వచనములో తన దగ్గర ఉన్నటువంటి పనివారితో అబ్రహాము ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మనందరికీ తెలుసు, అబ్రహాం మోరియా దేశంలో తన కొడుకును బలి అర్పించడానికి తీసుకెళ్తాడు. ఆ సందర్భంలో తన పనివారితో అబ్రహాం చెప్తున్నటువంటి మాటలు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు తిరిగి వచ్చేదాము. ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచించగలిగినప్పుడు దేవునికి మాత్రమే మనం మ్రొక్కాలి. అబ్రహాము దేవునికి మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇకపోతే ప్రియులారా, 1 సమూయేలు గ్రంథము 15 అధ్యాయములో సౌలు భక్తుడు గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత అనే మాట కనబడుతుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు కూడా సౌలు రాజు కూడా ప్రియులారా దేవునికి మ్రొక్కినట్లుగా, యెహోవాను మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారిని ఎవరైనా మ్రొక్కెరా అని మనం ఆలోచించగలిగినప్పుడు అతని గురించి కూడా కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 8 అధ్యాయము 2 వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. ప్రియమైనటువంటి వల్లారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఒక కుష్ఠరోగి కూడాను యేసు ప్రభుల వారిని మ్రొక్కినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక మంచి మాట కుష్ఠరోగి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నిజమే ప్రియులారా, దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో అలాంటి వారి గురించి దేవుడు ఏదైనా చేయగలడు. పాపములు క్షమించగలడు, రోగాల్ని తీయగలడు, చాలా ఉన్నతంగా దేవుడు హెచ్చించి చాలా ఉన్నతంగా ఆశీర్వదించగలడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, మత్తయి సువార్త 9:18 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయి ఉన్నది. అంటే ఇక్కడ ఒక అధికారి వచ్చి యేసు ప్రభుల వారిని మ్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఎవరిని మ్రొక్కాలి అంటే దేవుణ్ణి మాత్రమే మ్రొక్కాలి తప్ప మనుషులకు మ్రొక్కకూడదు, దెయ్యాలను మ్రొక్కకూడదు,
దేవదూతలను మొక్కకూడదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సాతానుడు ఒక్క నిమిషములోనే భూలోక రాజ్యమంతకులను చూపించి యేసుక్రీస్తుల వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నీవు నన్ను మొక్కినట్లయితే, సాగిలపడి నమస్కరించినట్లయితే ఇదంతా కూడా నీకవుతుంది, ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను అని ప్రియులార అపవాది యేసుక్రీస్తుల వారిని బలవంతము చేస్తుంది, యేసుక్రీస్తుల వారిని శోధిస్తుంది. అలాగని యేసుక్రీస్తు వారు అపవాది మాటకు పడిపోయాడా? అపవాది మాటకు పడిపోయి యేసుక్రీస్తుల వారు ఏదైనా ఆశించాడా? నీవు ఈ పని చేసినట్లయితే నీకు పల్నాది ఇస్తాను అంటే ఈరోజు మనము డబ్బుకు, ఆస్తికి, ధనానికి కక్కుర్తి పడి ప్రియులారా మనము రాజీ పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అరణ్యములో ఎవ్వరు కూడా లేరు. అపవాది ఉంది, యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. మరి అపవాది మాటలకు యేసుక్రీస్తులో లొంగిపోయి రాజీ పడిపోయి ఈ లోక రాజ్యము తీసుకోవాలి. ఈ భూలోక రాజ్యము, దాని మహిమ, అధికారము యేసుక్రీస్తు వారు తీసుకోవాలి. కానీ యేసుక్రీస్తుల వారు అపవాదిస్తే తీసుకోవడానికి యేసుక్రీస్తుల వారు అమాయకుడు కాదు, చేతకాని వాడు కాదు, ఆయన రాజ్యములను దహించే చక్రవర్తి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అపవాది ఎప్పుడైతే ఆ విధంగా శోధించిందో యేసుక్రీస్తుల వారు అపవాదిని ఖండించి, గద్దించి, తరిమి కొట్టినట్లుగా మనం చూస్తాము. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా 8వ వచనంలో ఉంటుంది. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. ఎందుకంటే ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన ప్రభువునకు మాత్రమే మొక్కవలెను, ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉన్నది. గనక వ్రాయబడిన ప్రకారంగా కేవలం దేవుడికి మాత్రమే మొక్కాలి, సృష్టికర్తని మాత్రమే మొక్కాలి తప్ప సృష్టింపబడినటువంటి నిన్ను మొక్కడానికి ఎటువంటి రైట్స్ లేదు అని యేసుక్రీస్తుల వారు వాక్యంతో అపవాదిని తిప్పికొట్టి, అపవాదిని ఎదిరించి, అపవాదిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఈరోజు మనము యేసుక్రీస్తు వారి ఉపవాసములో 3వ శోధన గురించి తెలుసుకున్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా సాతానుడు అమాయకుడు కాదు, సాతానుడు శక్తిహీనుడు కాదు, సాతానుడు అధికారం పొందినవాడు. తన ఒక ట్రిక్స్తో, తన ఒక తెలివితేటలతో యేసుప్రభుల వారినే ఈ భూలోక రాజ్యం అంతా చూపించి పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. అంటే మనకు కూడా ఈ లోకములో ఉన్న వాటిని ఏవేవో చూపించి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం పడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రాధాన్యందును, వాక్యమందును, దేవునిందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే అపరాధంలో, పాపములో పడిపోకుండా మనం బ్రతకడానికి దానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.